రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తనయుడు వాసిరెడ్డి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కూటమి నాయకులు, వాసిరెడ్డి యువసేన సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులకు బాబీకి శుభాకాంక్షలు తెలిపారు. సంపత్ నగరం లేఅవుట్లో విఎల్పురం చంటి ఆధ్వర్యంలో వాసిరెడ్డి బాబీ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో 400 మంది యువత మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. శాటిలైట్ సిటీ, సంపత్ నగరం గ్రామాలకు చెందిన పేదలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదానం చేసిన యువతను అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. చంటి మాట్లాడుతూ తమపై అభిమానాన్ని చూపిస్తూ వెన్నంటి నడిపిస్తున్న బాబీ పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. యువత తరలివచ్చి రక్తదానం చేశారని కృతజ్ఞతలు తెలిపారు. రాంబాబు మాట్లాడుతూ తమ కుటుంబంపై ఇంత ఆధారాభిమానాలు చూపడం ఆనందంగా ఉందన్నారు. తన కుమారుడి ఎదుగుదల చూసి తండ్రిగా గర్వపడుతున్నానని తెలిపారు. టీడీపీ నాయకులు మచ్చి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, గంగిన నానేష్ శెట్టి, జగదీష్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, దాస్యం ప్రసాద్, తలారి మూర్తి, చాపల చిన్నరాజు, అన్నందేవుల చంటి, నిమ్మలపూడి గోవింద్, ఎంఎస్ఆర్ శ్రీను, కోరాడ వెంకటేష్, లాజర్, విన్న వాసు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈరోజు మా అబ్బాయి బాబీ ఇలా వాసిరెడ్డి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి ఆయన్ని పూర్తిగా ఆస్వాదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. అలాగే ప్రత్యేకించి ఈరోజు మా ఎదుగుదలకి మేము ఈ డెవలప్మెంట్కి మరి ముఖ్య కార్యక్రమం అయినట్టు నా అన్నగారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే వాసు గారు, మిగిలిన వివిధ నాయకులందరూ ఎవరైతే మరి మా సర్కిల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఆస్వాదించడం చాలా ఆనందకరమైన విషయం. ఎవరైనా నేను గర్వపడాల్సిన విషయం. ఒక తండ్రికి కావాల్సింది కొడుకు ఒక అభివృద్ధి. మరి అటువంటి అభివృద్ధిలో మరి ఈ రోజున మా అబ్బాయి అంత ప్రసిద్ధిగా ఇంతమంది జనంతో పెడుతున్నట్టు కూడా నాకు ఈ రోజు వరకు తెలియదు. రాత్రి కూడా ఏదో సింపుల్గా అనుకుని ఇక్కడికి వచ్చాక ఇన్ని అరేంజ్మెంట్ చేశారు, ఇవన్నీ మా చంటిగాడి ఇవన్నీ చేయించడం సంగతి కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక అదే ఆశ్చర్యపోతున్నాను. ఎంత గ్రాండ్గా పెట్టినప్పుడు ఇంకా బాగా చేద్దాం కదా అంటే ఆడే బోల్డ్ పడ్డాడు, ఇంక మేము అక్కర్లేదని అన్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున బ్లడ్ డోనర్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ పెడుతుంటే అతి తక్కువగా 20, 25, 15 ఇచ్చేది. అటువంటిది ఈ రోజున మరి ఎంతమంది ఇస్తారో సాయంత్రం ఇప్పటికే 200 మంది వరకు అయ్యారు. సాయంకాలం ఎంతమందికి ఇస్తే అంతమంది కూడా వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇచ్చి రానున్న రోజుల్లో మా ఎన్టీఆర్ తరఫున ప్రత్యేకించి వాళ్ళందరినీ కలిపి లోకేష్ గారిని కల్పించడానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మరి ప్రయత్నం చేస్తున్నారు. మరి తప్పకుండా ఆయురారోగ్యాలు మీరు అందరూ ఆడికి ఇచ్చే విధంగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు వాసిరెడ్డి బాబన్నయ్య గారు పుట్టినరోజు. ఇవాళ మా అందరికీ చాలా పెద్ద పండగ రాజమండ్రిలో. అలాగే చుట్టుపక్కల నుంచి ఒక 400 నుంచి 500 వరకు బ్లడ్ క్యాంప్ కూడా పెట్టాం. అందరూ ముందుకు వచ్చి మేము ఇస్తామని ముందుకు వచ్చారు. ఈరోజు అంత ఘనంగా జరగడం కారణం మా జనాలు ప్లస్ నా ఫ్రెండ్ సర్కిల్, నా తమ్ముళ్ళు అందరూ కారణం. వృద్ధులందరికీ ఈరోజు శాటిలైట్ సిటీ రాజమండ్రిలో అలాగే సంపత్ నగరం ఉన్న ప్రజానికి అందరికీ అలా చీరలు ఇవ్వడం, అలాగే ప్లస్ బ్లైండ్ స్కూల్స్లో భోజనాలు పెట్టడం, అలా అనేక కార్యక్రమాలు ఒక్కొక్కరు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీ లేఅవుట్లో ఎందుకు పెట్టుకోవడం కారణం ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది, అందరికీ డిస్టర్బ్ అవ్వకూడదన్న కారణంతో బాబీ గారు ఊళ్ళో ఉన్నారన్న మీ అందరూ రిక్వెస్ట్ చేసి ఆయన అడిగాం. మాకు ఇలా కావాలంటే ఆయన ఇవాళ ఛాన్స్ అవడంతో ఘనంగా చేసుకుంటున్నాం మేము.